ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. సంసారమందు తప్పితే పిల్లలకి తెలియదు. అవునవును, నాటకం అంటే ఏందనే తెలియకుండా పోతుంది. 9వ తరగతి తెలుగు పుస్తకంలో రంగస్థలం అని చెప్పి ఒక పాట ఉండేది సార్. అమాయకుని నిన్ను గెలిచి తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది కళాకారుల్ని, మట్టిలో మాణిక్యాల లాంటి కళాకారుల్ని ఒక ప్రాంతానికో ఒక జిల్లాకో పరిమితమైనటువంటి కొంతమంది కళాకారుల్ని ప్రపంచవ్యాప్తంగా చూపించాలని, ప్రతి వీడియోలోనూ ఒక కొత్త కళాకారుని వారి యొక్క అనుభవాలని చూపించాలనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నటువంటి మీ తేనె తెలుగు ఛానల్ని మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆదరించాలని కోరుకుంటున్నాం. మరి ఈ యొక్క కళాభిషేకం అనేటువంటిది కళాకారుల యొక్క కుటుంబాలకు, కళాకారులకు ఒక మంచి తీపి జ్ఞాపకంగా నిలిచిపోయేలా చేస్తున్నామనేటువంటి ఒక ఆనందంతో మీకు ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరుగుతుంది. మన ద్విశతాధిక కళాభిషేకంలో భాగంగా ఈరోజు 217వ కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా మమ్మల్ని, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ నమస్కారం. సార్, మీ కళా అనుభవాలు, మీ సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, వీరన్నిటినీ కూడా మన ప్రేక్షక లోకానికి చూపించాలన్నటువంటి ఈ ప్రయత్నంలో భాగంగా మిమ్మల్ని కలవడం జరిగింది. ఓకే సార్. మరి మీ స్వీయ పరిచయాన్ని ఒక 2 మాటల్లో, మీ పేరు, ఊరు, ఎక్కడ ఉంటారు, ఏమి కథ? నా పేరు జయం రాజశేఖర్ రాజు. జయం రాజశేఖర్ రాజు రాజు. ఓకే. హార్మోనిస్ట్ అండ్ యాక్టర్ కూడా. ఓకే. నాటకాలు కూడా ఎన్నో నాటకాలు ఆడాను. హరిశ్చంద్ర, భవాని, పడవ శ్రీనార్జునుడు, హరిశ్చంద్ర అన్ని వేషాలు ఆడినాను. చింతామణి నాటకం, చాలా నాటకాలు ఆడుకుంటూ వచ్చిన. చిన్నతనంలో ఫస్ట్ దీనికి నాంది ఏంటంటే, మా నాన్నగారు మా ఊరు వచ్చేసి గోరెట్ల దగ్గర ఎర్రగుడి ఇక్కడే పక్కన, ఇదిగో 25 కిలోమీటర్లు. అక్కడ మాకు భూములు, ఇల్లు, స్థలాలు అక్కడ అన్నీ ఉండే. మా నాన్న వ్యవసాయం చేసేవాడు. అక్కడ ఊర్లో వాళ్ళు మా నాన్నతో నాటకం నేర్పించారు. మా నాన్న హార్మోనిస్టే. అది సంవత్సరం గుర్తులేదు కానీ నా వయసు 9 సంవత్సరాలు. దైవపాఖ్యానం పూర్తి నాటకం నేర్పిస్తూ ఆ నాటకంలో నాకు ఒక చిన్న పాత్ర, సహాదేవుడు అనే పాత్రను సెట్ చేశాడు ఫస్ట్. ఆ నాటకంలో వచ్చేసి బాగా పాడేవాడిని. మా నాన్న పాడిచ్చేవాడు బాగా. మా నాన్నగారి పేరు వెంకటేశ్వర్లు. అమ్మగారి పేరు అంజనమ్మ. మీరు ఇప్పుడు కర్నూలులోనే నివాసం? ఇప్పుడు కర్నూలులో వచ్చేసి దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది. దాదాపు వచ్చేసి ఇక్కడే ఉంటున్నాం. మరి మరిన్ని మీ జీవిత విశేషాలు తెలుసుకునబోయే ముందు ఈ ద్విశతక కళాభిషేకాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడతాం. ఓకే సార్.
శివాయ నమ శివాయ శుక్లాంబరధరం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయో ఆహార్యం చంద్రతారాణి చాలా సంతోషం సార్. మరి రేవతి రాగంతో రుద్రదేవుణ్ణి, అదేవిధంగా హంసధ్వని రాగంతో అన్ని పూజలకు ముందు వరుసలో ఉండేటువంటి వినాయకుడిని, తర్వాత సరస్వతీదేవిని, చివరిగా విద్య నేర్పినటువంటి గురువును కూడా స్మరిస్తూ మీ ఈ కార్యక్రమాన్ని, ప్రార్థనా కార్యక్రమాన్ని ముగించినందుకు చాలా సంతోషం. మరి మీ వివరాలు, మీరు తొలి పలుకులోనే మీరేమన్నారంటే 9వ ఏటనే నేను రంగస్థల నటునిగా అరంగరేటం చేసినాను అన్నారు. మరి మీ నాన్నగారు కూడా హార్మోనిస్టే అన్నారు. మరి ఎట్లా మీ ప్రస్తావన మొదలైందంటారు? నా ప్రస్తావన ఏమంటే, మా నాన్నగారికి ఈ సంగీతం నేర్చుకోవడం ఇష్టం లేదు, నేను నేర్చుకోవడం. ఎందుకంటే ఈ నాటకాలలో ఎవరు పైకి వచ్చి చేసి పిల్లోడి చదువు ఇబ్బంది పడతాడు. తర్వాత మా నాన్నగారు 5 మంది అన్నదమ్ముల్లో ఒక్కడే కొడుకుని మొట్టమొదట్లో. తర్వాత పిల్లోడి ఏదో వ్యవసాయం అది ఇదని మా నాన్న కొంచెం వ్యవసాయం మీద నా మీద ఎక్కువ మక్కువ చూపేవాడు. అది కొద్ది రోజులకు రాను రాను ఆ పద్యాలు పాడేది సహాదేవుడు, మళ్ళీ రామాయణ యుద్ధంలో ఒక శస్త్రజ్ఞుడు, అటువంటి విషయాల్లో. తర్వాత మా చిన్నాన్నగారు సత్యనారాయణ, జయం సత్యనారాయణ అని, ఆయన నాటకాలు నేర్పేవాడు. ఆయన నాటకాలు నేర్పుతుంటే పోవడం, అట్లా గోడ దాపుకుంటే చూడడం వరకే, వినడం చిన్నడు చూడడం వరకే. వాళ్ళు ఏ రోజు కంటికి కనపడితే నన్ను ఇంటికి పోతావాలి అని మందలిచ్చి పంపించేవాళ్ళు. అంటే వాళ్లకు ఇది ఎందుకు వచ్చింది ఈ విద్య అన్నట్టు వాళ్ళ అట్లే చేస్తుంటే, నాకు దాని మీద ఇంట్రెస్ట్. మా పెదనాన్న గారిని పోయి, పెదనాన్న నాకు హార్మోన్ నేర్చుకోవాలన్నదంటే, సర్లే నేర్పుతుంటే మా నాన్నగారు, మా చిన్నగారు అందరూ వానికి ఎందుకు నేర్పుతావు, వాడికి అవసరమా, పని పాటలు నేర్చిపెట్టి అది ఇదంటే, నేర్చుకోలే మీరంతా నేర్చుకోలేరా, వాడు వాడు ఒక ఇదిలో వస్తాడు కదా అని చెప్పని ఆయన నాకు సరిగమలు, స్వరాలు, వర్ణాల కులుగులు కొన్ని అన్ని ఆ కాలంలో కొంచెం నేర్పించి, కొన్ని రాగాలు కూడా నేర్పించి, తర్వాత ఈ రంగస్థలానికి ఎటో నాకు తెలియదు, నాటకాలు కాడపోతే మా వాళ్ళు రానియరు. దాంతో తర్వాత మాకు కొంచెం మా ఊరికి ఎప్పుడన్నా హరిదాసులు వచ్చేవాళ్ళు, ఆ హరికథల కాడికి పోయి వినేది చేయడం, వాళ్ళు బాక్స్ ఇస్తే కొంచెం వాయించడం, ఆ అబ్బాయి బాగా వాయిస్తున్నాడు, బాగా కీర్తనలు పాటలు గిట్టలు వాయించడం. అప్పట్లో చిన్నతనంలో ఆ రకంగా ప్రోత్సాహం అట్లా అట్లా చేసి కొన్ని సంవత్సరాలు, 1 సంవత్సరం హరిదాసులంబడి వెళ్ళిపోయినా, వాళ్ళు హరికథలు వాయించాలని ఎవరు చెప్పకుండా వెళ్ళిపోయినా. చెప్పకుండా ఎక్కడ ఎదిగితే వాళ్ళే చెప్పి, లేదు మా దగ్గర ఉన్నాళ్ళు ఎక్కడ పోలే అబ్బాయి హార్మోన్ నేర్చుకుని వచ్చినాడు, మా దగ్గరే ఉన్నాడు అని చెప్పి అట్లా నేర్చుకుంటూ కొద్దిగా చెయ్యి తిరిగే రూట్కి వచ్చేసరికి
కొంచెం రాగాలు ఆలాపన ఈ కళ్యాణి ఎట్లా, మోహన్ ఎట్లా, భీమ్లాస్ ఎట్లా, అది ఎట్లా, ఇది ఎట్లా అని తెలుసుకొని చిన్ననాడు కొంచెం వినికిడి అనేది కొంచెం ఎక్కువ శాతం ఉన్నది. ఆ వినికిడి వల్ల అట్లే నేర్చుకుంటూ సొంతంగా క్యాసెట్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఆ క్యాసెట్ ప్రకారం కొన్ని వాయించుకుంటూ చేసుకుంటూ అట్లా సాధన చేసుకుంటేసరికి నాకు పెళ్లి చేసేసి 19 సంవత్సరాలకి. పెళ్లి చేసిన తర్వాత 1 సంవత్సరం దాన్ని మానేసిన తర్వాత మళ్ళీ చిన్నగా మళ్ళీ మా ఊళ్ళో నాటకం పెట్టరు మా చిన్ననే. అక్కడ చిన్న పోయి నేర్చుకుంటూ వినుకుంటూ చేసుకుంటూ వచ్చేది, వినేది, ఆ పద్యం వచ్చి వాయించుకునేది. అది వేరేది ఏం లేదు నాకు. అంటే అప్పుడు ఏమి పోతే పొలం చేసేని పనికి లేకపోతే అట్లా ఉన్న తర్వాత మా ఊరికి గోనెగండ్ల దగ్గర పిల్లిగుండ్ల అని ఒక గ్రామం. ఆ ఊరు వాళ్ళు మా ఊరికి అమ్మాయిని ఇచ్చినారు. అతను నాకు ఫ్రెండ్. వాళ్ళు కొంచెం పరిచయం, మా వాళ్ళకి తెలుసు, పద్యాలు పాడతాడు, బాగా వాయిస్తాడు. లేకపోతే వాళ్ళు సార్ మా ఊర్లో ఒక నాటకం నేర్చుకున్నాం, బ్రహ్మగారి నాటకము. ఒక 15 రోజులు మీరు బాక్స్ వాయిస్తే బాగా వాయిస్తారు, మేము ఆడతామంటే సరేలే ఊకెందుకు ఉండాలని చెప్పని వెళ్ళిపోయినా. పోతే వాళ్ళు 950 రూపాయలు నాకు 15 రోజులకు జీతం ఇచ్చి బట్టలు జత గుడ్డలు పెట్టేటట్టు నాటకం రోజు 15 రోజులే ప్రాక్టీస్. 15 రోజులే. అంటే వాళ్ళు అదేదో తాళాలు గిలాలు పెట్టుకొని నేర్చుకున్నారు వాళ్ళు. ఆ వాళ్ళకు ప్లే చేయడం వరకే హార్మోనియం. తర్వాత 15 రోజులు ఏం చేస్తుంటే కొంచెం ఆ ఊర్లో ఎప్పుడో 30-40 సంవత్సరాలు ఏంటంటే నాటకాలు, పౌరాణిక నాటకాలు నేర్చుకోక వాళ్ళకు నేను కొంచెం పద్యాలు పాడేది చేసి కొంచెం పాడుతుంటా. పాడే అలవాటు, ఈ పద్యం ఎట్లుంటుంది ఆ పద్యం. వాళ్ళు ఆ 15 రోజులు అయిపోతే ఒక ట్రూప్ సెట్ చేసుకుని సార్ మీరు పంచమాంకాలు నేర్పాలి మాకు, మీరు పద్యాలు గిద్యాలని బాగా పాడుతున్నారు, బాగా వాయిస్తున్నారు, బాగా నేర్చుకోవాలంటే సరే నేర్పుతా. కానీ నాకు బాక్స్ డబుల్ బాక్స్ ఉంది మా నాన్నది, సెకండ్ హ్యాండే డబుల్ బాక్స్. సర్లేని పోయిన తర్వాత నేర్పుకొని దానికి 1250 రూపాయలు జీతం నెలకి 3 నెలలు సెట్ చేయాల. ఎవరిని పట్టుకోవాలి, అది ఏ పాత్ర ఎవరికి వేయాలో ఏదేనో మనకు తెలియదు. కొత్తగా మా నాన్నలు అడిగితే రానియరు అని మన మహేశ్వరయ్య గాజులు తిన్న మహేశ్వరయ్య గారు ఆ ఊరికి దగ్గర, ఇల్లు కూడా ఊరు పక్కనే. అతన్ని పోయి కన్సల్ట్ అయినా, ఎట్లా నాకు మామయ్యతో ఒక రకంగా బంధువు, పూర్వ బంధువులు వచ్చి బంధువు పెడితే సరే పో నువ్వు నీకు ఎందుకు బాక్స్ కావాలి, ఎక్కడ 2-3 ఉన్నాయి, నీకు కావాల్సింది ఎత్తుకుంపో, నేను వచ్చి వేషాలు ఇచ్చేసి వాళ్ళకి పూజ పెట్టించేసి నేను వచ్చి మాట్లాడతానని చెప్పాను. బాక్స్ ఎత్తిచ్చిపోయి వచ్చి పూజ పెట్టి ఆయన వచ్చి మాట్లాడి అని చేసి 4 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఆయన వచ్చి చేసుకుంటూ వచ్చి అట్లా చేసిన తర్వాత ఒక నాటకం సక్సెస్. ఆయన దాంట్లో కావాల్సిన నాటకానికి స్టేజ్ యాక్టర్లు, స్టేజీ పరదాలు, డ్రెస్సులు అంట, మేకప్ అంట, డాన్సర్ అంట అందరు మాట్లాడి సెట్ చేసి నాటకం ఆడి సక్సెస్. అక్కడే వరుసగా 4 నాటకాలు అదే ఊర్లోనే 4. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆయననే గురువుగా కొంచెం ఏదైనా లేకపోతే కూడా ఎట్టి ఎట్లా అంటే కనుక కూర్చోబెట్టుకుని చూపించి అట్లా చేసుకుంటూ వచ్చి అక్కడి నుంచి ఆయన ఒక గురువుగా భావించుకుంటూ ఈ కొంతవరకు అట్లే కొనసాగుకుంటా వచ్చినాం. అట్లా ఇట్లా పడి లాస్ట్కి వచ్చి కర్నూలులో పడ్డాం. కొంచెం కొన్ని పల్లెలు నేర్పుకుంటూ వచ్చి ప్యాపిల్ అంట, ప్యాపిల్ దగ్గర గుడిపాడంట, లద్దగిరి, తడకనపల్లి ఇట్లా ఊర్లను నేర్పుకుంటూ కలగోట్ల ఇవన్నీ పల్లెలు నేర్పుకుంటూ వచ్చి మా ఊరు సొంత ఊర్లో 2-3 నాటకాలు నేర్పి ఎట్లా వచ్చి కర్నూలుకి వచ్చి కర్నూలు వేర్ హౌస్ లో దాదాపు ఒక 10-12 ఏళ్ళు అక్కడ నేర్పించుకుంటూ అట్లే కొంచెం మంచి వాళ్ళు పాడేవాళ్ళు, కొంచెం మనకు తెలియని వాళ్ళు వచ్చి కొద్ది ఇది కాదు ఇట్లా చూసుకుని ఆయన అట్లా కొంచెం చెప్పేవాళ్ళు. అట్లా కొనసాగిస్తూ వచ్చినాం. ఇప్పుడు ఎన్నేళ్ళ అనుభవం సార్ మీకు? నాకు వచ్చేసి 93 సార్. 93 స్టార్ట్ చేయడం. అక్కడి నుంచి ఇంతవరకు ఇట్లే దీంట్లోనే దాదాపు 30 ఏళ్ళ పైన 30 ఏళ్ళ దగ్గర. చాలా సంతోషం సార్. అక్కడి నుంచి మరి మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పద్యాన్ని ఏది వాడమంటారు సార్? ఇష్టం సార్. సందేహం ఎందులకు, కష్టభరితము బహుళ దుఃఖప్రదము సారరహితమునైన సంసారమందు భార్య
భార్యను స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము భార్యను స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము పురాణ చాలా సంతోషం సార్. ఏ రాగం సార్ ఇది? కళ్యాణేనా? ఓకే. మరి ఇంటి విద్య ఇది మీకు? అవును సార్. కానీ ఇంట్లో ఎవరు అంతగా మిమ్మల్ని ప్రోత్సహించలేదు. అయినా కానీ మీరు ఇప్పుడు రంగస్థలంలో దాదాపుగా మంచి మంచి పేరున్నటువంటి ప్రాంతమైన తెనాలి వాళ్ళకు కూడా హార్మోనియం వాయించినారని తెలిసింది మాకు. వాయించాను సార్. ఆ సందర్భం ఎట్లా వచ్చింది? అవకాశం ఎట్లా వచ్చిందంట? అవకాశం ఎట్లా వచ్చిందంటే అంతకుముందు సర్కార్ అతనే బీజే రవికుమార్ అని ఇక్కడ టీచర్, ఉల్సాల టీచర్ పనిచేసేవాడు. తను చనిపోయినాడు, అప్పుడు బ్రతుకున్నాడు. నేను వేరే హౌస్లో రిహార్సల్ చేసేటప్పుడు అంతకుముందు కొన్ని నాటకాల్లో బయట కలిసేవాడు. నేను వారణాసి ఆడితే అతను భవాని, నేను భవాని ఆడితే అతను వారణాసి, మహేశ్వరే కాంబినేషన్లో కొన్ని నాటకాలు కలిసి ఆడాం. ఆ పరిచయం వల్ల ఇక్కడ నేను బాక్స్ పెట్టిన తర్వాత ఆయనకు తెలియదు. కొద్ది రోజులకు బాక్స్ అతను తిరిగే రూట్ అనమాట. ఆ శబ్దం వినపడి ఏంది ఇక్కడ బాక్స్ వినపడుతుందో ఒక 2-3 రోజులు చూసుకుంటే వెళ్ళిపోయాడు. ఎవరో తెలియదు. తర్వాత వచ్చి రోజు డైరెక్ట్ రూమ్లోకి వచ్చి అబ్బా పంతులు గారు మీరా అని చెప్పని నమస్కారం. అతను బాగా పాడే గాయకుడు. అతని విజయరాజు పెద్ద పెద్ద కాంబినేషన్లో విజయరాజు మన చంద్రమతి ఆడేవాడు. అతని క్లాస్మేట్, డిగ్రీ క్లాస్మేట్లు ఇద్దరు. అక్కడి నుంచి అతను బాగా అతని కాకర్ల, అతని ఊరు సొంత ఊరు కాకర్ల, వచ్చి కాకర్ల మండలంలో ఒక ఊరు విలేజ్ అతని ఊరు. అతని పరిచయమై కొంచెం హరిశ్చంద్ర పాటు, అప్పటికి హరిశ్చంద్ర నాకు బాగా ఫుల్ టచ్. అంతకుముందు మన శ్రీహరావు గారికి వాయించాను బాగా. ఆ తర్వాత చీమకుర్తి నాగేశ్వరరావు కూడా డోన్లో వాయించాను ఒకసారి. అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత గట్టే కొనసాగకుండా బాగా నాటకాలు ఆడుకోవడం. అతను నా కాంబినేషన్ చేసుకుని దాదాపు అతను ఒక 100 నాటకాలు పైగా ఆడింటాడు నా కాంబినేషన్. అది అయిపోయిన తర్వాత డోన్లో ఒక రూమ్ సమాజం ఏర్పాటు చేసింది అక్కడ డోన్ వాళ్ళు. అక్కడ ఒక టికెట్ నాటకం పెట్టి వాళ్ళు అంతా ఒక నాటకాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ రోజు ఒక రామాంజనేయ యుద్ధం వచ్చేసి లక్ష్మణరావు గారు, మన రామలింగేశ్వరరావు గారు, తర్వాత వెంకటేశ్వరరావు గారు, గయ్యపాక్యాల మార్తాటి కోటేశ్వరరావు గారు, భవానీ కోటేశ్వరరావు గారు, వారణాసి వచ్చేసి మినుగల్ల సుధాకరు, గోపాల రమణ, వాళ్ళు వనజ. ఆ కాంబినేషన్ లో వాళ్ళు మన లక్ష్మణరావు గారు, రామలింగేశ్వరరావు గారు హార్మోషన్ తెచ్చుకున్నారు. అతను కొంచెం హెల్త్ బాగాలేక నాకు ముందే అతను చెప్పాడు, రాజశేఖర్ అన్న నువ్వు వచ్చైతే స్టేజ్కి రా, సరే నువ్వైతే అక్కడ ఉండు, ఆయన పరిస్థితి బాగాలేదు, ఏదైనా అటు అయితే నువ్వు బాక్స్ వాయించాలని మాట చెప్పినాడు. సరే ఇంకా నాటకం ట్రూప్ మనది, సమాజం నాటకం అని చెప్పి అక్కడే ఉండి అతను ఒక 2 పద్యాలు వాయిస్తారు. అతను కొంచెం ఆరోగ్యం బాగాలేక కొంచెం మనిషి సొమ్మ చిల్లి అడ్డం పడిపోయి తర్వాత నాటకం అయిపోయింది. అన్న రాజశేఖర్ అన్న కూర్చోని చెప్పని బాక్స్ రామలింగేశ్వరరావు గారికి అందరికి లక్ష్మణరావు గారికి వాయించుకుంటూ వచ్చింది. అబ్బాయి రాజశేఖరరావు గారు ఉండి ఇస్తాడా అబ్బాయి గారు, ఇచ్చేవాడేనా అని కొంచెం అతను తెలియదు కదా, ఏం పర్లేదు ఇప్పుడు వార్త చూడు వీలు నువ్వు అన్నాడు.
అన్నాక పాడు వాయించుకున్నాక అతని స్టేజ్ లో పైకి వస్తాడు కుర్రాడు, పైకి వస్తాడు, ఇంకా తీస్తా ఇక్కడి నుంచి నిన్ను ఇలాగా తీస్తా అని చెప్పి ఆయన భాషలో ఆయన అంటే ఇక్కడి నుంచి నేను తీసుకెళ్తాను నేను ఎక్కడికైనా మాకు పనికి వచ్చినావు అనే ఉద్దేశంతో తర్వాత ఆ నాటకాన్ని అయిపోయిన తర్వాత బాగా సక్సెస్ చేసి అదే స్టేజ్ లో ఆయన వాళ్ళకి పై పిలిపించి లక్ష్మణరావు గారే నాకు సన్మానం చేసి అక్కడ అది అయిపోయిన తర్వాత గయోపాఖ్యానం వచ్చేసి వెంకటేశ్వరరావు గారు, మార్తాటి కోటేశ్వరరావు గారు. మార్తాటి కోటేశ్వరరావు గారికి హార్మోనిస్ట్ లేడు. ఇంకా రామలింగేశ్వర అబ్బాయి ఇందాక నీకు వాయించాడు ఆ కుర్రాడు ఎవరు, అతను కొంచెం బాస్ అంటే ఆ అబ్బాయి వాయిస్తాడో లేదో అంటే ఏదో చెప్పండి, సరేలే ఏదో ఇక పట్టుకోమని శుద్ధి పట్టుకోమని నేను పాడేస్తా అతని ధైర్యం అతను. అలాగే సర్లే నన్ను పిలిపించి వాడితే ఇంకా వాయించేస్తే వెంకటేశ్వరరావు గారు వచ్చారంటే నాటకం బాగా సక్సెస్ అయ్యి అతను కూడా మెచ్చుకొని అతను సుమారుగా పై డబ్బులన్నీ ఎంత పడితే అంత మొత్తం నాకే ఇచ్చి మళ్ళీ ఆయన చేతి నుంచి ఎంతో ఇంత ఇచ్చి ఆయన చేసి వెంకటేశ్వరరావు గారు అబ్బాయి నువ్వు రా కొద్ది రోజులు నాటకాలకు నాకు హార్మోనిస్ట్ లేడని పిలిపించి ఆయనతో మాట్లాడి మనం అప్పుడు పిల్లలు చిన్న పిల్లలు దూరం పోతే తిరగలేము అప్పుడు స్టార్టింగ్ అది. ఇంకా తర్వాత రామలింగేశ్వరరావు కాంబినేషన్ లో ఇంకా అందరికీ వాయించుకుంటూ ఒక 2.5 సంవత్సరం ఇంకా మొలకారెడ్డి, మినగుల సుధాకర్, శ్రీహర్రావు, భూపల్ రాజేశ్వరరావు, మార్తాడి కోటేశ్వరరావు, లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు కొడుకు గారికి అది ఏవి మన బివి సుబ్బరాజు గారికి, తర్వాత మన భూపాల రమణకు, సింహకుడి ఆంజనేయులకు, బెండపూర్ రామారావు గారికి, తర్వాత వచ్చేసి పైడిరాజుకు, చాలా మందికి మన నెల్లూరు రమేష్ నెల్లూరు మాధవతో సహా తర్వాత చాలా మంది నెల్లూరులో కొండబాబు ఎవరో ఉండ్రి, కావలి సుబ్బరాజే బివి రాజు అనేది అతన్నే కావలి సుబ్బరాజునే బివి రాజు అంటారు. అతను వాళ్ళకంతా వాయించుకుంటూ తర్వాత రత్నశ్రీ నేనే 2.5 సంవత్సరం మనం ఎంత ప్రాక్టీస్ చేసి స్టార్టింగ్ లో ఆమె తర్వాత శ్రీవేణి, అంతకు ముందు వచ్చేసి సుమాంజలి సరోజ కూతురు ఆ అమ్మాయి ఇప్పుడు నాటకాలు మానేసింది. వాళ్ళకు అందరూ చాలా మందికి అట్లే చాలా అనుభవం సాధించినారు. అట్లా తిరిగి 2 సంవత్సరాలు పిల్లలు వదిలిపెట్టేసి తిరిగేసిన. ఏదో దీంట్లో ఏదో ఏముందో చూద్దాం అంతేలేదు తిరగాల. మీరు దాదాపు అందరినీ కవర్ చేసినారు, ప్రముఖ కళాకారులు అందరినీ కవర్ చేసి అందరూ దాదాపు ఒక 5% అందరినీ కవర్ చేసినారు. చెమకుర్తి గారికి కూడా వంచినారు. చెమకుర్తి కూడా వాయించాను లోన్లోనే. చాలా సంతోషం సార్, ఇట్లాంటి అనుభవజ్ఞులు మాకు దొరకడం కూడా అదృష్టమే. మరి అట్లా కలిసి మనం సేనాపురం మల్లారెడ్డి 2 సంవత్సరాలు వారు కూడా మంచి నటులేనంట, మంచి గాయకుడు. మనకు వెంకటేష్ గౌడ్ అని ఆ సైడే డోన్ సైడే ఉన్నాడు ఆయన, వెంకటేశ్వర్ల గౌడ్ సూదేపల్లి. ఆయన చెప్పేవాడు ప్రతిసారి ఫోన్ చేసినప్పుడల్లా మల్లన్న గౌడ్ గారా మల్లారెడ్డి గారికి వారి గురించి చెప్పేవారు. మంచి వీలైతే కలుస్తా ఉంటుంది ఈ ఏరియాలో మంచి మన రాయలసీమల వరకు మంచి గాయకుడు. అర్జున పాత్ర అంటే అతను బాగా మంచి ఇది. మరి మా ప్రేక్షకుల కోసం ఇంకొక మంచి కొత్త పద్యాన్ని మీ గాత్రం ద్వారా రాయభారం నాటకంలోని ఉపప్లావ్యం కృష్ణుని పద్యం. మాయ దురోదరంబున అమాయకుని నిన్ను గెలిచి హాతకు చేయగరాని అంత పని చేసి అరణ్యములోని కంపియు ఉండని కనులై పలు నెక్కులు పన్నుతుండ
గొప్ప పద్యం సార్. ఎందుకంటే ఈ మధ్య ఇట్లాంటి మనం 200 ఇంటర్వ్యూలు చేసినాం, 200 చిల్లర. ఈ పద్యాన్ని ఎవరు కూడా బయటికి తీయలేదు. అందులోనూ సింధు భైరవ రాగమా సార్? ఓకే, ఈ మధ్య వస్తున్నటువంటి కటికరాతి ఆ రాగము. ఓకే, చాలా సంతోషం సార్. మంచి పద్యాన్ని మా ప్రేక్షకులకు వినిపించినారు. అందుకే కళాకారులుగానే ఏదో కనుమరుగు కాకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే మన ఛానల్ ఇట్లాంటి మీలాంటి వాళ్ళని కలుస్తూ మీ గాత్రాన్ని 10 తరాల పాటు పర్మనెంట్గా నిలబెట్టాలనే ఉద్దేశం సార్ మాది. చాలా ఆనందం. మరి ఎన్ని నాటకాలు ఆడించారు ఇప్పుడు ఇంతవరకు? గుర్తయితే లేదు కానీ సుమారుగా 1000 సంఖ్యలోనే ఉంటాయి. 1000 సంఖ్యలోనే ఉంటాయి, గుర్తులేదు. మీరు హార్మోనిస్లు ఏమన్నా తయారు చేసినారా? హార్మోన్స్లు అయితే నేను ఎవరు తయారు చేయలేదు, ఇంతవరకు చేయలేదు, చేయదలుచుకోలేదు కూడా. ఎందుకంటే ఈ విద్యని ఈ కరోనా వచ్చిన కాడి నుంచి చాలా కనుమరుగైపోయింది. ఈ పౌరాణిక నాటకాన్ని చూసే ప్రేక్షకులు లేరు. తర్వాత కొత్త యూత్ వచ్చి పాడుకుంటాం, మేము నేర్చుకుంటాం అనే వాళ్ళు లేరు. అవును సార్. కళాకారులకు కేవలం జీవనాధారం ఉన్న పరిస్థితుల్లో నేనే మా పరిస్థితి చాలా అడగంటి పోతుంది. ఎందుకంటే ఇది తప్ప మాకు వేరే పని రాదు, వేరే పని చేయలేము. చిన్నతనంలో నుంచి దీంట్లో పెరిగినాం, దీంట్లో నుంచి వచ్చినాం, దీంట్లో అయిపోయింది. ఇదే తిండి, ఇదే పిల్లల్ని, ఇదే పోషణ, ఇదే జీవితం ఇదే. ఇదే మాకే దొరుకుతలేదు పరిస్థితి, ఆడికి తయారైంది. కాబట్టి ఎవరికి నేర్పించినా మమ్మల్ని తిట్టుకోవడం ఎందుకు అని చెప్పని దీని దగ్గరికి రానివ్వడం లేదు, పిల్లలు కూడా రానివ్వడం లేదు. ఏదో చదువుకొని నేను సరే తదుపరి విషయం చెప్పలేదు. ఇది వరకు అయితే అట్లే మా జీవనాన్ని కొనసాగించుకుంటూ వచ్చాం. ఇప్పుడు కేవలము ఈ రంగస్థల నాటకాలకే సంగీతం వహిస్తుంటారా, లేదంటే ఆర్కెస్ట్రా అట్లా కూడా? లేదు సార్, ఓన్లీ నేను రంగస్థలమే. భజనలు కానీ ఆర్కెస్ట్రా కానీ ఏ దానికి నన్ను ఎంతమంది పిలిచినా నేను పోదలుచుకున్నా. నాకు ఇదంటే అంత మక్కువ, అంత ప్రేమ. ఉంటే దీంట్లో ఉండాలి, పోతే దీంట్లో పోవాలా, అంతే నా జీవనం, నా పద్ధతి అది. ఈ తల్లిని నమ్ముకోవడం వల్ల ఎంతో మానసిక ప్రశాంతత, మానసిక బాధలు కూడా ఉంటాయి. ఆ బాధలు మర్చిపోతాం అట్లా. మరి మా ప్రేక్షకుల కోసం ఒక పాటను కూడా వాయిస్తే బాగుంటుంది. అవును, లేదు సార్, కానీ ట్రై చేయండి సార్. పాటలు వస్తాయి, మీరు మాట్లాడుకుంటారు అనుకున్నాను కానీ లేదు, వెళ్తుంది కాలే, ఎవరు దొరకలే. నేను డబ్బు మామూలుగా బ్యాగ్ లో పెట్టుకొని వచ్చేవాడిని. అవునా? అది చిన్న బాగుంటుంది, చిన్న అది. ఇక్కడ నమ్మకంగా ఉంటుంది అనుకొని చెప్పి ఎందుకు చెప్పినా కానీ ఆ అబ్బాయి మారారు వాళ్ళు, ఏదో పరిస్థితులు బాగాలేదని. లేదు సార్. నేను కొన్ని ట్యూన్లు మార్చిన, మామూలు అందరం పాడేటివి, కొన్ని మార్చుకున్న ట్యూన్లు పాడండి సార్. కొన్ని చేయండి సార్. రావే అందాల భామ, రావే నా చదువుల భామ, రావే అందాల భామ, రావే నా చదువుల భామ. అనుమలువు నీవే, నా కలువు నీవే, అనురాగ సీమలో హాయిగా ఉందామా, ఉందామా కలిసి ఉందామా, ఉందామా కలిసి ఉందామా. రావే అందాల భామ, రావే నా చదువుల భామ. నా ప్రేమ అనురాగ దేవతను నీవే, నన్ను
చేయి చేయి కలిపి మనము సాగిపోగమా అందాలు చిందేటి మోకలుగా బాబా చేయి చేయి కలిపి మనము సాగిపోగమా రావే అందాల బాబా రావే మా చల్ల బాబా సౌందర్య నడుముపై సర్వదాది పూలతో సరసమే ఆడన సౌందర్య నడుముపై కౌగిలిలో కలిపి కలిగి బతికిపోదమా పూలగాలి కెరటాల తేలిపోదమా కౌగిలిలో కలిపి కలిగి బతికిపోదమా పూలగాలి కెరటాల తేలిపోదమా రావే అందాల బాబా రావే నా చల్ల బాబా అనుభవము నీవే నా కలువు నీవే అనురాధ సీమలో హాయిగా ఉందామా ఉందామా కలసి ఉందామా ఉందామా కలసి ఉందామా రావే అందాల బాబా రావే నా చల్ల బాబా రావే 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 చాలా సంతోషం సార్. ఇది కూడా కొత్త పాటే మా కళాభిషేకంలో. ఇది కూడా కొత్తదే సార్. నిజంగా చాలా బాగుంది. మనకు తబలా ఉండి ఇంకా బాగుంటుంది. మరి మీరు ఇంత మంచి పేరు తెచ్చుకోవడానికి, ఈ కళారంగంలో ఒక గురువుగా గుర్తింపబడడానికి మీకు సహకరించినటువంటి మీ కుటుంబం గురించి, పిల్లలు ఎంతమంది, నాకు సహకారం ఎట్లుంది? ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. అమ్మాయికి పెళ్లి చేసినాను. ఆమె ఇద్దరు అబ్బాయి, అమ్మాయి తర్వాత అబ్బాయిలు కొద్దిగా లేటుగా. వాళ్ళు పెద్ద అబ్బాయి వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్, చిన్న అబ్బాయి 10th క్లాస్. అది నాకైతే ఎవరు ముందు పోయి నువ్వు నేర్చుకోపోనని చెప్పింది ఒక లేడు. మా గురువు గారే మహేశ్వరయ్య గారు. కొంతవరకు ఆయన తర్వాత మన తెనాలికి వెళ్ళినప్పుడు ప్రకాశరావు గారిని పేరు వినింటారు. అవును సార్, బాపట్ల. అవును. ఆడ రామలింగేశ్వరరావు గారు అతని దగ్గర పద్యాలు నేర్చుకునేవాడు. నేర్చుకునే టైంలో ఒకరోజు తీసుకెళ్ళాను నన్ను అక్కడికి. అబ్బాయి నువ్వు రా రాసే గారు నా పదం రా. ప్రకాశరావు గారు అతను పేరు విన్నా కానీ నేను చూసిల్లా అంతకు ముందు. తీసుకెళ్తే ఆయన చూస్తే ఆయన పద్యాలు ప్రాక్టీస్ చేసుకున్నాడు. కొత్త రూట్ అంటే ఒక రికార్డింగ్ కాకుండా, ఒక పక్కి కాకుండా ఆయన కొంత వేరే నక్షత్ర పద్యాలు సెట్ చేసేది. నాటకం 15 రోజులు ఉంది. నక్షత్రం కూడా ఆడాలి ఆయన. ఎవరు? రామలింగేశ్వరరావు గారు. వారణాసి నక్షత్రం కూడా ఆడాల. ఫస్ట్ నక్షత్రం సెట్ చేసి చీమకుర్తి ఆంజనేయులు. రెండో నక్షత్రం తెనాల్లో నాటకం. డివి సుబ్బారావు గారు, ఉప్పలరాజేశ్వరరావు గారు, ఉప్పలపాటి సైదులు ఆ నాటకంలో. డివి సుబ్బారావు కొడుకు సుబ్బారావు గారు చనిపోయారు కూడా. ఆయన వాళ్ళంతా నాటకంలో ఉన్నారు. ఈయన నక్షత్రం కూడా ఆడాల. పద్యాలు సెట్ చేశాడు. వాయించే హార్మోనిస్ట్ లేడు. ఆయన కాంబినేషన్. ఎవరు? ప్రకాశరావు గారు నేర్పిన పద్యాలు వాయించే హార్మోనిస్ట్ లేడు. 15 రోజులు ఉంది నాటకం. ఎవరు వాయించి ఎవరు సెట్ చేసుకుని ఎవరు వాయించాలి. ఆయన పక్కి కొంచెం కష్టంగా ఉంటుంది. పెద్ద ఆయన కొంచెం ఆయన బండారు రామారావు, విన్నారావు, డివి సుబ్బారావు అక్కడి నుంచి అందరికి నేర్పించుకొచ్చినాడు. మా దశరథ రామారావుకు, ఉప్పలరాజేశ్వరరావు, వీళ్ళకంతా గురువు. చాలా మంది గురువు ఆయన. పెద్ద పెద్ద వాళ్ళకి అందరికి గురువు. ఆయన మంచి హార్మోనిస్ట్, బ్రాహ్మణుడు. మంచి ఆయన వయసు 80 సంవత్సరాలు అప్పటికే. తీసుకెళ్తే నడిపోయి చూసి అబ్బాయి వాయించాలి, నమస్కారం నాయన, నేను కూర్చొని వాయించాలని మీ దగ్గర విందామని వచ్చానంటే అట్లేగా ఓ రోజు పోయి వచ్చినా మళ్ళీ రెండో రోజు అట్లే వరుసగా డైలీ నేను పోయేవాడిని. రామలింగేశ్వరరావు రానే రాకపోని 10 రూపాయల టికెట్ బాపట్ల నుంచి తెనాలకి ట్రైన్కు 10 రూపాయల టికెట్ తీసుకునేది. తెనాలి పోయేది. అలా కొద్దిసేపు ఉండేది. 2 గంటలు 3 గంటలు కూర్చునేది. మళ్ళీ తిరిగి సాయంత్రం వచ్చేది. అట్లా చేసేవాడిని. ఎప్పుడు ఆయన బాక్స్ మీద కూర్చొని నేను వాయించాలి. అప్పుడు ఏం జరిగిందంటే నాకు చిన్న కీప్యాడ్ సెల్
ఈయన పాడుతుంటే నేను ఒక వారం తర్వాత ఇంకా వారం ఉంది నాటకం పద్యాలని సెల్లో వాళ్ళకి తెలియకుండా రికార్డింగ్ చేసుకున్నా, జోలు పెట్టుకుని రికార్డింగ్ చేసుకున్నా, అంటే దొంగలించుకున్నా అనుకో. రికార్డింగ్ కూడా ఉండాలి కదా. అది చేసుకున్న తర్వాత ఆయన ఏమో పేపర్ వేసినారు, పేపర్ అయిపోయింది, ఆయన పేరు వేసినారు వాయించాలని. ఆయన నేను వాయించలేను, ఆయన నా చేత కాదు, వాళ్ళంతా బర్ర దొరికితే నేను అంత సౌండ్ దొరికి ఇప్పుడు వాయించింది నా వల్ల కాదని ఆయన. ఎవరు వాయిస్తారు మరి, ఏమో కానీ ఏమో సరే వాయిస్తా అంత సౌండ్ ఉండదు ఏముండదు అని చెప్పారంటే ఇంకా ఆ పద్యాలు నేను అక్కడ రికార్డ్ చేసుకున్నా కదా అన్ని. వచ్చేది తెల్లవారుదామని ఆయన రూమ్ లో, ఆయన ఇంటికి పోతే రావాలి వేస్తారు రూమ్ లో కూర్చొని తెల్లవారుదాం 4 గంటలకు వేసేది. ఆ పద్యాలన్నీ ఏమేమి రాగాలు మనకు తెలుసు కాబట్టి ఒక 10 రాగాలు 10 ఇట్లా వాయించి పక్కన కూర్చొని చూసిన ఏ స్థాయిలో ఎట్లుంటది అన్ని చూసుకొని బాగా ప్రాక్టీస్ చేసి దానిలాగానే మక్కి కూర్చోబెట్టుకొని ఇంకా ఓనాడు పోయినాం. మరి ఎట్లా రాజశేఖరన్నా నువ్వన్నా వాయించదు, నాకు ఆడొస్తాయి, నేను అప్పుడు ఆయనకు తెలియదు నేను ప్రాక్టీస్ చేసినది. సర్లేని అప్పుడు ఒక రోజు 5 రోజులు ఉంది నాటకం. తెల్లవారుదామన ఫోన్ చేసిన నేనే, అన్నారా రూమ్ రా అంటే వచ్చి, ఏమైనా పనింద్రా నువ్వు రా అంటే వచ్చి పాడు పద్యాలు అంటే ఏ పద్యాలు పాడాలా అంటే నక్షత్రం కూడా అదే నీకు ఆడొస్తాయి, సర్లే నువ్వు పాడు అని చెప్పి అని అన్ని పద్యాలు అనేవాడు. అదేంది మరి ఇంత బాగా వాయించులు పెట్టుకొని ఎందుకు చెప్పాలా, నాకే నీకెందుకు చెప్పాలా, నేను నువ్వు పాడదా నువ్వు వాయిస్తా అంతే, నేనెందుకు చెప్పాలా ఇదే ఆయన అనకపోయి ఎమ్మడే తోలుకొని గురుగారు నాకు ఇంకా బ్రహ్మాండం వాయిస్తున్నాడు, ఇంకా మక్కి తిప్పేసినాడు, చూడు కావాలి అంటే ఇంకేం కావాలి అంతకంటే అబ్బాయి దగ్గర తెలివితేటలు ఉన్నాయని నేను ఫస్టే చెప్పినాను, చేస్తాడు అని చెప్పని ఆ నాటకంలో నేనే వాయించినాను. ఆయనతో పాటు నాకు సన్మానం చేసినారు తెనాల్లో. అట్లా ఆయన నాకు అంతో ఎంతో కొంత దారి చూపించింది. అంటే కొన్ని ఏదైనా నేను అడుగుతుంటాయని, గురువుగారు ఇది ఎట్లా అది ఎట్లా అంటే ఆయన ఇట్లా ఈ రూట్ వెళ్ళిపో, ఆ రూట్ వెళ్ళిపో, ఇట్లా చేసుకో, కొత్తగా సెట్ చేసుకోవాలి, ఇట్లా కొంచెం స్వరాలు చెప్పించి ఆయన ఈ స్వరాలు వస్తాయి కదా అవి వస్తాయి, ఈ స్వరాల్లో ఇట్లా పో అట్లా పో అట్లా కొన్ని మార్గాలు చూపించిన వాడు ప్రకాశరావు గారు, 2వ వార్డు. అట్లా మన తెలివితో పని చేసుకుని మనం అట్లా రికార్డింగ్. కొంతమందికి కళాకారులకి సంగీతము లేదా ఈ విద్య ఉంటే ఏదో ఒక చోట కొంచెం గర్వం కనిపిస్తుంది, అది సహజమే. మీ దగ్గర లేదు సార్, అది మీ దగ్గర కనిపించలే. నేను అది ఇదేని కాలర్ ఎగరేసే వాళ్ళు ఉంటారు కానీ మీ దగ్గర అది కనిపించలేదు. సహజమే, మీరు చూస్తుంటారు 217 చేశారు, మీకు అందరూ తెలిసి ఉంటుంది. అవును సార్, చాలా సంతోషం. మరి మీరు అందుకున్నటువంటి మంచి సన్మానాలు సత్కారాల గురించి. సన్మానం అంటే బాగానే చేశారు, గుర్తుకు లేవు కొన్ని ఉండే, కొన్ని గుర్తుకు లేవు. తర్వాత లలిత కళా పరిషత్ అని పేరు వినేటారు ఇక్కడ, లలిత కళా సమితి. దాంట్లో 1.5 సంవత్సరం నాటకం మాధవ ప్రస్థానం నాటకం బీజే రవికుమార్ నిద్ర కలిసి నాటకాన్ని సెట్ చేసి పద్యాలు సెట్టింగ్స్. తర్వాత గణపతి మహత్యం అని మా బీజే రవికుమార్, ఆయన మంచి కంపోజర్, సంగీతం అంటే బాగా పాడేవాడు. పద్యాన్ని కొంచెం టీచర్ అతను, పద్యాన్ని ఇట్లా సెట్ చేసుకోవాలని కొంచెం కొన్ని అతను కూడా కొంతవరకు మనకు ఎంతో సహకారం చేసేవాడే. ఆ ద్వారా కొంచెం అందరి పెద్దల అనుభవం. ఇప్పుడు ఏమో మీకు బాగా ప్రోత్సాహం అందించినటువంటి వాళ్ళు ఈ కర్నూలు పరిసరాల్లో. ప్రోత్సాహం అంటే ఏముంది, అట్లే పోతూనే ఉండవు. చాలా సంతోషం సార్. మరి ఏదైనా ఇంకో పద్యాన్ని పాడేస్తారా? గణపతి మహత్యం అనే నాటకం, దాంట్లో అర్జునుడు మోహిని, అది కొంచెం చరిత్ర ఉంది. భీషణాసురుడి నేను ఈ రూపంలో వస్తా, నువ్వు వచ్చి అతన్ని చంపు, అతను ఇవి నిజమైన మోహిని చెప్పని వ్యామోహంలో అర్జునుడు పడతాడు. అప్పుడు రాసినటువంటి పద్యం. అనంత శోభ సముదాయ ముద్దగా చేసి
మలచి సృష్టి చేసెను కాబోలు సృష్టికర్త సరసరాగం పుష్పముని సరసరాగం పుష్పముని మధుర మధువును గ్రోలు బంభరమునే దాతలిఖించు చిత్రబంధము మనది ప్రియతమా రౌము ప్రియ రౌము భేదమునే చాలా సంతోషం సార్. మొత్తానికి మీ దగ్గర అన్ని కొత్త పద్యాలే, అన్ని కొత్త పాటలే. మన ప్రేక్షకులకు కూడా బోరు కొట్టదు అనమాట. ఎప్పుడో కొత్త పద్యం పాడినారు అనేటువంటి ఇది మీరు ఈ కళాభిషేకం ద్వారా తెలియజేసినారు సార్. మరి మా కోసం హరిశ్చంద్ర నాటకం నుంచి ఏదైనా ఒక పద్యాన్ని. అయ్యారా ఈమె గుణగణములు ఎట్టివనినా జవనోటి ఎరుగడు జవనోటి ఎరుగడు ఈ యువతి అడుగు తప్పి ఎరుంగదు అడుగు తప్పి ఎరుంగదు అర్థమాన్యదు అసమాన భక్తి అనుమాత్రమైన బొంగను మాటయల్లదు ఈ కలుష విహీన నవ్వులకునైన బొంగను మాటయల్లదు కోపం పెరుగదు సమస్త భూపాల మగుడ భవ్యమణి కాంతి సబలిత పాదురే సార్వభౌముని
చాలా సంతోషం సార్. పహిడి. అవును సార్. దీన్ని దుర్గా అంటారా? దుర్గా కూడా అంటారు. ఓకే, సంతోషం. మరి మీకు ఎంతో అనుభవం ఉన్నటువంటి ఇట్లాంటి కళాకారుని మా తేనె తెలుగు ఛానల్ ఒక చిన్న ప్రశంసా పత్రంతో సన్మానించాలనుకుంటున్నాం. ఓకే సార్. మరి స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఓకే సార్. కళాకారులకి ఎంత చేసినా తక్కువే. మరి మేము కూడా చిన్న ఛానల్, అందులోనూ కళాకారుల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటి, మా సొంత డబ్బులతో పరిచయం చేస్తున్నటువంటి మా ఛానల్ ద్వారా మీకు చిన్న ప్రశంసా పత్రం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మరి ఈ సందర్భంగా ఒక కళాకారుడిగా, ఎంతోమందికి నాటకాలు నేర్పించినటువంటి గురువుగా, ఈ కళారంగాన్ని బ్రతికించుకోవాలంటే కళాకారుడు లేదా కళాభిమానులు, కళా పోషకులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? మీ అభిప్రాయం ఏదో తెలియజేయండి. కళాకారులు బ్రతికించే కళ కావాలి, కానీ ఇప్పుడు అడుగంటిపోతున్న సమయంలో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కళ అనేది ఒక హాస్యం అయిపోయింది. అవును. ఎందుకంటే ఇదే సినిమాలలో పెట్టి ఒక్కో సీన్ పెట్టి దాన్ని హాస్యంగా అవలా చేసేది. ఇప్పుడు ఏదో కిరీటం పెట్టేది, కృష్ణుడు వేసేది, మీసాలు వేసేది, దాన్ని ఫన్నీగా చేసేది. ఈ పౌరాణిక నాటకం అనేది అసలు పౌరాణిక నాటకం అంటే ఒకప్పట్లో ఎంతో మీకు తెలియదు, ఎంతో గొప్పది. ఆ పౌరాణికం వచ్చినందుకే కృష్ణుడు ఎలా ఉంటాడు, రాముడు ఎలా ఉంటాడు, అర్జునుడు ఎలా ఉంటాడు, ఆంజనేయుడు, వీడు భీష్ముడు, వీడు రాక్షసుడు, వీడు దయ్యము, ఇది భూతం అనేది ఒక పౌరాణికంలోనే తెలిసేది. సంస్కృతం అనేది కళారంగంలోనే ఉండేది. ఏ సాహిత్యము, సంస్కృతము. ఇప్పుడు సంస్కృతంలో ఏదైనా మనం మాట్లాడితే వాడికి అర్థం కాదు. వాడు బీటెక్, బీడీ, ఎంబీ, బిఏ, డబుల్ బీడీ చేసినచ్చు, వానికి మనకు బడ్జెట్ చెప్తే వాడికి అర్థం కావడం. వాడు నేను ఫారెన్ లో, అమెరికాలో నేను 10 లక్షలు నాకు జీతం అంటాడు, వానికి తెలుగు బడ్జెట్ వాడు చెప్తే అర్థం కావడం లేదు. దీన్ని కళారంగం గాని, ప్రభుత్వాలు గాని, ప్రజలు గాని, ప్రేక్షకులు గాని ముందుకు తీసుకుపోయి, ఎందుకంటే కొన్ని పిల్లలకి ఇప్పుడు వచ్చే యూత్ కు వచ్చే కళారంగాన్ని పేరెంట్స్ గాని ముందుకు నడిపించి ఆ కళ ద్వారా ఏంది అంటే మాలో కూడా కొన్ని తప్పులు ఉండొచ్చు. ఎందుకంటే మేము గొప్ప చెప్పుకోవడం లేదు. మేము కూడా ఇంత పొడవు రాగాలు పెట్టి అది కూడా మేము ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే, నాకు ఇంత పొడవు రాగం కావాలని వెంకటేశ్వరరావు అన్నాడు, మన మాధవ్ అన్నాడు, విఎస్ మాధవ్, రామకృష్ణ వార్తలు ఎంత పొడుసారో వాళ్ళకంటే మేము తక్కువనా అంటే ప్రజల్లో వాళ్ళకు తెలియని భావన, అది తెలిసిన భావన కాదు, తెలియని భావనతో మాట్లాడుతున్నారు. కాకపోతే మాకు జీవనం ఇది, నేర్పకపోతే మా కడుపు నిండదు. కాకపోతే మేము కూడా అట్లే నడుస్తున్నాం. అట్లా కాకుండా దీన్ని ఒక ముందుకు నడిపించి గవర్నమెంట్, ప్రభుత్వాలు కానీ, ఒక టీచర్స్ ఎంతో మంది ఉన్నారు మీలాంటి వాళ్ళు, ఇప్పుడు తెలుగు పండితులు అంట, మంచి చెడ్డ, వాళ్ళు కూడా కొంచెం స్కూళ్ళల్లో పిల్లలకి సంస్కృతాన్ని కొంచెం బోధన పోసి దాన్ని ముందుకు నడిపించి పౌరాణికాన్ని ముందుకు తెస్తే రాబోయే తరాలకు, పిల్లలకు, ఇప్పుడు మన ఇవన్నీ తప్పితే పిల్లలకి తెలియదు. నాటకం అంటే ఏందనే తెలియకుండా పోతుంది. తెలిసేటట్లు ప్రభుత్వాలు కానీ, టీచర్స్ కానీ, ప్రేక్షకులు కానీ, పేరెంట్స్ కానీ, పిల్లల ఒక పేరెంట్స్ కానీ, కళా పోషకులు, కళాభిమానులు అందరి ముందుండి నడిపించి దీన్ని కళారంగాన్ని ఉత్పత్తి చేసి బ్రతికేవాళ్ళు బ్రతుకు. కళ నుంచి నష్టం ఏం లేదు. మనం మంచి దారిలో పోతే మంచిదే ఉంటది, చెడ్డ దారిలో పోతే చెడ్డది ఉంటది. దాన్ని ఉపయోగించుకొని దీన్ని కొద్ది రోజులు ఇంకా ముందుకు కళని అభివృద్ధి చేస్తే బాగుంటదని నా ఒక అభిలాష, నా ఒక ప్రేమ కూడా. ఎందుకంటే నేను ఒక్కనే కాదు, నాలాంటి వాళ్ళు ఇటువంటి బాక్సులు పెట్టుకొని బ్రతికే వాళ్ళు ఎంతో మంది, చిన్నీగా లేదు పూటకు గడిచే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను చూపిస్తా ఉన్నారు. కాబట్టి ఎందుకు కళారంగం, ఒకప్పట్లో కళాకారుడు హార్మోనిస్ట్ అంటే ఎంతో గౌరవ మర్యాదలు ఉండేది. ఇప్పుడు హార్మోనిస్ట్, గురువు అంటే లెక్కలేని, అంటే అందరికి తెలుసు, కొందరికి తెలియదు. అందరినీ అనను, కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. తెలియనివాడు రూట్లో పోతున్నాడు, తెలియనివాడు మూర్ఖంగా పోతున్నాడు. కాకపోతే మాకు జీవనం లేదు. మూర్ఖుడైనా భరించాలా, తెలిసిన వాడినైనా భరించాలా, తెలియని వాడినైనా భరించాలా. అది దాన్ని బట్టి సార్ మీరు కూడా ఛానల్స్ ఎట్లా పెట్టినారు, ఎన్నో ఛానల్స్ చేసినారు. ప్రభుత్వాలకు కొంచెం మీరు కూడా దాన్ని మా వంతు మా మాటల్ని ప్రభుత్వానికి తెలియజేసి కొంచెం కళారంగాన్ని ముందుకు, నేను ఒక్కనే కాదు, మా లాంటి వేల మంది ఉన్నారు గురువులు, దీని నుంచి బతికే వాళ్ళు. వాళ్ళని కూడా వాళ్ళకి కొంచెం భుక్తి కల్పి గవర్నమెంట్ ద్వారా మాకు ఏదైనా వచ్చేటట్లు కొన్ని
ఫండ్స్ ఎన్నో వస్తున్నాయి, ఇప్పుడు అందరికి వస్తున్నాయి. ముసలి పింఛన్ ఇస్తున్నారు, వాళ్ళకి పింఛన్ ఇస్తున్నారు, వీళ్ళ కళాకారుడికి ఎవడు పింఛన్ రాలేదు. ఇలాంటివన్నీ చాలా ఉంటాయి సార్. ఇవన్నీ కూడా మీరు కొంచెం పెద్ద మనసు చేసుకొని ప్రభుత్వాలకు కొంచెం తెలియజేసి అవును సార్ అందరి కళారంగాన్ని ముందుకు నడిపిస్తే బాగుంటది నా ఒక ప్రేమ సార్. కరెక్ట్ సార్, మీరు చెప్పింది నా మనసులో కూడా అదే ఉంది. మరి కళాకారులు చాలా మంది కష్టాల్లో ఉన్నారు. కళను పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేనటువంటి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఖచ్చితంగా వీరికి గురించి ఆలోచన చేసి వీరిపైన కూడా కొంచెం మేమున్నామని చెప్పి భరోసా ఇవ్వాలని కోరుకుంటాం. నిజంగా పోయిన సంవత్సరంలో 9వ తరగతి తెలుగు పుస్తకంలో రంగస్థలం అని చెప్పి ఒక పాఠం ఉండేది సార్. ఆ రోజు నేను అందరికీ ఒక నాటకం గురించి ఒక పిల్లలకి పాఠ్యాంశంగా పెట్టినారు, చాలా ఆనందపడేటటువంటి ఆ సందర్భం అనుకున్నాను. ఈ మధ్య మళ్ళీ ఆ పాఠాన్ని తీసేసినారు సార్. ఆ పాఠాన్ని రచించినటువంటిది కనికెళ్ళ భరణి గారు. మొత్తం కాడ్సీని పద్యాలు ఉన్నాయి, రాయబారం పద్యాలు ఉన్నాయి, పాన్పుసీని పద్యాలు అన్నీ ఉన్నాయి. అంటే రంగస్థలం అంటే ఎట్లుంటుంది అనేది పిల్లవాడికి పాఠశాల దశలో నేర్పించే ఒక ప్రయోగం అయితే చేసినారు. కానీ మొన్న తీసేసినారు ఆ పాఠాన్ని. ఇంకెప్పుడు పిల్లలకి నేర్పిస్తారు? ఈ రంగస్థలం యొక్క వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది? కాబట్టి పెద్దలు, గవర్నమెంట్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ప్రభుత్వ నేతలు కావచ్చు, ఇట్లాంటి కళాకారుల యొక్క బాధలను అర్థం చేసుకొని ఆ కళకు పూర్వవైపు తెచ్చేలా పాఠ్యపుస్తకాలను కూడా రూపొందించి పాఠశాలల్లో కూడా ఇట్లాంటి సీనియర్ కళాకారుల యొక్క సేవలను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, మరి ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కళాకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.